మన మార్చ్ ఎడిట్ గ్రోత్ ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసరికి టాస్క్ 3కి సంబంధించిన టోటల్గా 25 పీపుల్ నాకు మీ అసైన్మెంట్ సబ్మిట్ చేశారు. కొంతమంది వచ్చేసరికి యాక్సెస్ ఇవ్వలేదు. సో వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ మీ అందరికీ తెలిసిందే నా స్కోరింగ్ అనేది కొంచెం హార్ష్గా ఉంటుంది. డోంట్ మైండ్, ఈ పర్టికులర్ టాస్క్ అన్ని కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కోసమే అనమాట. ఇవే నేనేదో తక్కువ స్కోర్ ఇచ్చానని మీరు బ్యాడ్ ఎడిటింగ్ అని అనుకోమాకండి. సో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది ఒక ఫ్రెండ్లీ ఎడిట్ టాస్క్ లాగా తీసుకోండి కానీ మరీ సీరియస్గా తీసేసుకోమాకండి, ఓకేనా? సో ఈసారి ఏం చేద్దామంటే, లాస్ట్ టైం ఫస్ట్ అసైన్మెంట్ మనం ఏం చేసాము, ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళలో కొన్ని పర్టికులర్ క్లిప్స్ ఏవైతే ఉంటాయో సో అవి తీసుకొని మనం రివ్యూ చేసాం. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మనం ఏం చేసాము, కంప్లీట్లీ మన టాస్క్ ఎవరైతే సబ్మిట్ చేశారో సో వాళ్ళందరికీ మనం రివ్యూ ఇచ్చాం. సో రివ్యూ చేసి ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేసాము. అండ్ వాళ్ళకి ఒక స్కోర్ కార్డ్ ఇదనమాట. ఇన్ కేస్ ఎవరన్నా మిస్ అయినట్లయితే స్కోర్ కార్డ్, దిస్ ఈజ్ యువర్ సెకండ్ టాస్క్ స్కోర్ కార్డ్. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తున్నామంటే, టాస్క్ 3లో టోటల్గా 25 సబ్మిషన్స్ వచ్చినాయి. సో వీళ్ళందరినీ నేను మార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ టు సెకండ్ నేను మొత్తం చెక్ చేసి ఈ పర్టికులర్ స్కోరింగ్ ఇచ్చాను. సో కొంతమందికి స్కోరింగ్ లేదు, మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ నో యాక్సెస్ అనమాట. అండ్ కొంతమందికి కంప్లీట్లీ ఎడిట్, నేను ఎక్కడైతే మొత్తం డిసప్పాయింట్మెంట్ అయ్యానో సో వాళ్ళ ఎడిట్స్ని కంప్లీట్లీ రీఎడిట్ చేయమని నేను మీకు అసైన్ చేశాను అనమాట. సో రీఎడిట్ ఒక 2 రీఎడిట్స్ ఉన్నాయి. సో ఈ 2 రీఎడిట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి శివ గారు అండ్ వచ్చేసరికి రోహిత్ గారు, మీరు కంప్లీట్లీ రీఎడిట్ చేయండి మీ వర్క్స్. అండ్ రిమైనింగ్ యాక్సెస్ ఎవరైతే నాకు ఇవ్వలేదో వాళ్ళకి, రిమైనింగ్ అందరికీ నేను స్కోరింగ్ ఇచ్చేసాను. ఈ పర్టికులర్ టాస్క్ 3 రివ్యూ ఎట్లా ఉంటుందంటే, ఎవరైతే టాప్ స్కోరర్ ఉంటారో సో ఆ పర్టికులర్ టాప్ స్కోరర్ని ఒక 5 or 6 వీడియోస్ మనం ఒకసారి చెక్ చేద్దాం. కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరైతే హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్నారో సో వాళ్ళ ఎడిట్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, లీస్ట్ స్కోరర్స్కి ఆటోమేటిక్గా మీ యొక్క మిస్టేక్స్ ఏంటో మీకు అర్థమైపోతుంది. క్లియర్ ఎవ్రీవన్? కాన్సెప్ట్ అర్థమైందా మీ అందరికీ? స్టార్ట్ చేద్దామా సెషన్? ఫ్యాంటాస్టిక్, నైస్ వర్క్. సో లెట్స్ స్టార్ట్. యుగేందర్ గారు కాల్లోనే ఉన్నారా? హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్టార్ లింక్ ఫైనల్లీ మన ఇండియాకి వచ్చేబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మారుమూల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సాఫ్ట్గా సటిల్గా ఉంది, దట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఎక్కడెక్కడైతే నెసెసరీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే యాడ్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, మోషన్ గ్రాఫిక్స్తో పాటు వాసు గారి ఫేసెస్ తీసుకొని లైక్ వీడియోస్ తీసుకొని కంప్లీట్లీ జనరేటెడ్ వీడియోస్ క్రియేట్ చేశారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. వినియోగించుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే కనుక ఈవెన్ సముద్రాల్లో కూడా జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక రిసీవర్ యాంటీనా, అది కూడా శాటిలైట్ పాయింట్ చేసి. ఆల్రెడీ ఇది US, యూరోప్. ఇక్కడ మీరు మోషన్ గ్రాఫిక్స్ బాగా యాడ్ చేశారు. బట్ ఇక్కడ మీరు ఇంకా బెటర్ ఏం చేయొచ్చు అంటే, ఫాంట్స్ కొంచెం క్రష్ అయినట్టు లైక్ స్క్వీజ్ అయిపోయినట్టున్నాయి. సో ఈ ఫాంట్ యొక్క స్టైల్ని బెటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ పర్టికులర్ యాంటీనా, అది కూడా శాటిలైట్ పాయింట్ చేసి. ఈ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే వస్తున్నాయో సో వాటికి కూడా మీరు సౌండ్ ఎఫెక్ట్స్, UX సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్లయితే ఇంకా కిల్లింగ్గా ఉండేది అనమాట. బట్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్. లెట్స్ కంటిన్యూ. ఆల్రెడీ ఇది US, యూరోప్ ఇలాంటి దేశాలన్నింటిలోనూ ఉంది. రీసెంట్ గా వీళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఓకే. సో నాకు ఇక్కడ కొంచెం ఇంకా ఏం చేయొచ్చు అని అనిపించింది అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసే దానికన్నా ఫోర్గ్రౌండ్లోనే ఆ కంట్రీస్ యాడ్ చేసి ఇంకొంచెం పాప్ అయ్యేటట్టు అనిపించింది. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ గ్రేడియంట్ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ యాడ్ చేసి బెటర్ అనిపించింది. బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇంట్రడ్యూస్ చేశారు. బంగ్లాదేశ్కి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మన ఇండియాకి వచ్చేసినట్టే. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం వీళ్ళు అండ్ ఇక్కడ చూడండి సడన్ గా కట్ అయిపోయింది. ఇక్కడ చూడండి వచ్చేసినట్టే. అండ్ ఇప్పటిదాకా అట్లా సడన్ గా కట్ చేయకూడదు. న్యూస్ ప్రకారం వీళ్ళు కంప్లీట్లీ అన్లిమిటెడ్ డేటా 850 రూపీస్ కి మన ఇండియాలో ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఈ ఇమేజ్ మొత్తం చాలా డీసెంట్గా క్రియేట్ చేశారు. ఇది ఈ టీవీ ఏదైతే ఉందో అది కొంచెం అలా సటిల్గా మూవ్ అయితే ఇంకొంచెం బెటర్ అనిపించింది. దట్స్ బట్ కంప్లీట్లీ ఫైన్, నో ఇష్యూ. ఎనీవే సూన్, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2025 ఎండింగ్ కల్లా ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ రిలయన్స్ తో కొలాబరేట్ అవుతూ మన ఇండియాలోకి వచ్చేబోతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే. సో ఇక్కడ మీరు సడన్ గా స్టాప్ చేసేసారు. బట్ కొంచెం సాఫ్ట్ గా స్టాప్ చేసి ఉంటే బాగుండేది. బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. అబ్సల్యూట్లీ అమేజింగ్ వర్క్, రియల్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. మీ ఎడిట్ గురించి మీరు ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటున్నారా? అసలు ఈ పర్టికులర్ ఐడియా, మీ థాట్స్
ఇవి ఎందుకు యూజ్ చేయాలనిపించింది, ఆర్ టూల్లో కూడా మీరు ఎందుకు ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ నుంచి ఆర్ లేకపోతే ఏఐ టూల్ యూజ్ చేశారో చెప్తారా మన వాళ్ళకి? ChatGPT అండ్ Gemini. ChatGPT అండ్ జెమినైని యూజ్ చేసుకొని మీరు ఈ పర్టికులర్ వీడియోస్ వచ్చేసరికి జెమినైని యూజ్ చేశారా మీరు? Gemini. ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి, రియల్లీ అప్రిషియేట్. సో మీ స్కోర్ ఆల్రెడీ మీకు డిస్ప్లేలో ఉంటుంది, అప్రాక్సిమేట్గా 10 లైక్ పార్టిసిపేషన్ 10. సౌండ్ ఎఫెక్ట్స్ కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది, అందుకే నేను మీకు 5 ఇచ్చాను. రిమైనింగ్ క్యాప్షన్స్ మంచిగా యాడ్ చేశారు, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ మంచిగా యాడ్ చేశారు, అండ్ పేసింగ్ కూడా మంచిగా యాడ్ చేసేసారు అనమాట. బట్ ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం పంప్ చేసి లాస్ట్లో స్లో డౌన్ చేసేసి నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ క్లిక్స్ కానివ్వచ్చు, యూఐ/యూఎక్స్ కానివ్వచ్చు ఇంకా బెటర్గా యాడ్ చేసి ఉంటే మీ స్కోర్ ఇంకా పంప్ అయ్యేది అనమాట. ఓకేనా? Okay. Next time. అప్రిషియేట్ యువర్ వర్క్ అండి. నెక్స్ట్ తేజోన్మయ్ గారు కాల్లోనే ఉన్నారా? ఐ గెస్ నో. ఓకే, సో తేజోన్మయ్ గారు కాల్లో లేరు, బట్ దట్స్ ఫైన్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్టార్ లింక్ ఫైనల్లీ మన ఇండియాకి వచ్చేబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మారుమూల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా మీ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే కనుక ఈవెన్ సముద్రాల్లో కూడా అక్కడ బైక్ని కానివ్వచ్చు, కార్ని సముద్రాలు సహా అట్లాంటప్పుడు ఆ సాఫ్ట్ ట్రాన్సిషన్ ట్రావెల్ చేసినప్పుడు కూడా మీ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే కనుక ఈవెన్ సముద్రాల్లో కూడా జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక రిసీవర్ యాంటీనా, అది కూడా శాటిలైట్ పాయింట్ చేసి. ఆల్రెడీ ఇది యుఎస్, యూరోప్ ఇలాంటి దేశాలన్నింటిలోనూ ఉంది. రీసెంట్ గా వీళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బంగ్లాదేశ్ కి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మన ఇండియాకి వచ్చేసినట్టే. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం వీళ్ళు కంప్లీట్లీ అన్లిమిటెడ్ డేటా 850 రూపీస్ కి మన ఇండియాలో ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఎనీవే సూన్, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2025 ఎండింగ్ కల్లా ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ రిలయన్స్ తో కొలాబరేట్ అవుతూ మన ఇండియాలోకి వచ్చేబోతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నైస్ వర్క్ అండి. తేజోన్మయ్ గారు వచ్చేసరికి మన పర్సనల్ ట్రైనింగ్ స్టూడెంట్. ఇఫ్ యూ రిమెంబర్ లైక్ లాస్ట్ టాస్క్ లో మీరు గుర్తున్నట్లయితే తేజోన్మయ్ గారు చాలా స్ట్రగుల్ అయ్యారు, బట్ ఈ పర్టికులర్ టాస్క్ లో చాలా గ్రేట్ వర్క్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ లో మంచిగా పర్ఫామ్ చేశారు, క్యాప్షన్స్ అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ మంచిగా వర్క్ చేశారు, అండ్ పేసింగ్ కూడా మంచిగా పర్ఫామ్ చేశారు. సో తేజోన్మయ్ గారు, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, సో సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను మీకు 7 ఇచ్చాను, క్యాప్షన్స్ 6, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 6, అండ్ అదేవిధంగా పేసింగ్లో నేను మీకు 6 ఇచ్చాను. నెక్స్ట్ భాస్కర్ గారి టాస్క్ ఓపెన్ చేద్దాం. లెట్ మీ షేర్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్టార్ లింక్ ఫైనల్లీ మన ఇండియాకి వచ్చేబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మారుమూల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, అడవుల్లో కూడా అన్నప్పుడు అక్కడ కంప్లీట్లీ అంబియంట్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ క్రియేటివ్. అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా మీ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే కనుక ఈవెన్ సముద్రాల్లో కూడా జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక రిసీవర్ యాంటీనా, అది కూడా శాటిలైట్ పాయింట్ చేసి. ఆల్రెడీ ఇది యుఎస్, యూరోప్ ఇలాంటి దేశాలన్నింటిలోనూ ఉంది. రీసెంట్ బట్ ఇక్కడ యుఎస్, యూరోప్ అన్నప్పుడు ఆ కంట్రీస్ యొక్క బీ రోల్స్ మార్చాల్సిందని అనిపించింది, బట్ దట్స్ కంప్లీట్లీ నెక్స్ట్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యూరోప్ ఇలాంటి దేశాలన్నింటిలోనూ ఉంది. రీసెంట్ గా వీళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బంగ్లాదేశ్ కి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మన ఇండియాకి వచ్చేసినట్టే. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం వీళ్ళు కంప్లీట్లీ అన్లిమిటెడ్ డేటా 850 రూపీస్ కి. ఇక్కడ మళ్ళీ ఆయన మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఒక కపుల్ ఆఫ్ ఫ్రేమ్స్ మళ్ళీ ఆయన వచ్చారు. 850 రూపీస్ కి మన ఇండియాలో ఇవ్వాలి. ఐ థింక్ ఐ గెస్ హియర్ 850 రూపీస్ కి మన ఇండియాలో ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఎనీవే సూన్, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2025 ఎండింగ్ కల్లా ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ రిలయన్స్ తో ఈ డిజాల్వ్ అనేది కొంచెం బ్యాడ్ అనిపించింది. డిజాల్వ్ యాడ్ చేసి చాలా ఫాస్ట్గా క్విక్గా కంప్లీట్ చేయాలి. సెలబ్రేట్ అవుతూ మన ఇండియాలోకి వచ్చేబోతుంది. అక్కడ చూసారా, ఒక బీరోల్ యాడ్ చేస్తున్నారు, బట్ అది కనెక్ట్ అవ్వలేదు. కొలాబరేట్ అవుతూ మన అది చూసారా, ఆ పర్టికులర్ కపుల్ ఆఫ్ ఫ్రేమ్స్ అది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇండియాలోకి వచ్చేబోతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో రియల్లీ గ్రేట్ వర్క్ అండి. సో భాస్కర్ గారు మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కి అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి 7/7 ఇచ్చాను. నెక్స్ట్ క్యాప్షన్స్ మంచిగా కష్టపడ్డారు, బట్ బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు, అండ్ పేసింగ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అండి. సో దిస్ ఈస్ ఓవరాల్గా మీకు 35 స్కోరింగ్ వచ్చింది. నెక్స్ట్ మరికల్. ఓకే, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ పర్టికులర్ ఎడిట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మారుమూల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. ఇక్కడ చూసారు, ఆ హుక్ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్గా పెట్టారు. ఇక్కడ హుక్ అనే సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.
మారుమూల ప్రాంతంలో ఈవెన్ అడవుల్లో సహా కూడా ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు అనేది విచ్ ఈస్ కంప్లీట్లీ ఏ గ్రేట్ థింగ్. కాబట్టి ఆయన ఆ పర్టికులర్ పాయింట్ని పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం విచ్ చాలా బాగుంది. అండ్ అక్కడ మీరు ఎడిట్ని అబ్జర్వ్ చేసినట్లయితే బ్లాక్ అండ్ వైట్లో మారుమూల ప్రాంతం ఇక్కడ కంప్లీట్లీ ఐ గెస్ ఇక్కడ మీరు ఏం చేసి ఉంటారంటే ఓన్లీ ఫేస్ని మాత్రమే ఫోకస్ చేస్తూ రిమైనింగ్ మాస్క్ యాడ్ చేసి బ్లర్ యాడ్ చేశారు విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ఆడియో కూడా చాలా రీవర్బ్ వస్తుంది. లెట్స్ రియల్లీ క్రియేటివ్ వర్క్. ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. ఎంతో ఓకే బాగుంది. బట్ ఒక్క 3-4 ఫ్రేమ్స్ మీరు ఇంకా ఫాస్ట్గా కట్ చేయాల్సింది. ఇక్కడ సేవలు అయితే ఈ పర్టికులర్ సీన్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 3-4 ఫ్రేమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని మీరు ట్రిమ్ చేయొచ్చు, వినియోగించుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్టార్ లింక్ ఫైనల్లీ మన ఇండియాకి వచ్చేబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మారుమూల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే కనుక ఈవెన్ సముద్రాలు. ఇక్కడ మీరు ఇంత నెగిటివ్ స్పేస్ పెట్టే బదులు ఇక్కడ మీరు 1:1 తీసుకున్నారు కదా, 4:3 తీసుకున్నారు అనుకోండి, ఇంకా అది ఆక్యుపెన్సీ, స్క్రీన్ ఆక్యుపెన్సీ ఎక్కువ అయ్యేది, అది ఇంకా బెటర్ ఉండేది అనమాట. ఓకేనా. లో కూడా జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక రిసీవర్ యాంటీనా, అది కూడా శాటిలైట్ పాయింట్ చేసి. ఆల్రెడీ ఇది యుఎస్, యూరోప్ ఇలాంటి దేశాలన్నింటిలోనూ ఉంది. రీసెంట్ గా వీళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బంగ్లాదేశ్కి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాకి వచ్చేసినట్టే. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం వీళ్ళు కంప్లీట్లీ అన్లిమిటెడ్ డేటా 850 రూపీస్ కి మన ఇండియాలో ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఎనీవే సూన్, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2025 ఎండింగ్ కల్లా మన ఇండియాలో ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ రిలయన్స్ తో కొలాబరేట్ అవుతూ మన ఇండియాలోకి వచ్చేబోతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ కంప్లీట్లీ కామెంట్ చేయండి నా దగ్గర. అక్కడ మీరు కంప్లీట్లీ రైట్ సైడ్కి పుష్ చేసేసారు. ఇది కొంచెం సెంటర్లో ఉండి కింద కొంచెం గ్రేడియంట్ యాడ్ చేశారనుకోండి, ఇంకొంచెం బెటర్గా ఉండేది అనమాట. అండ్ ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, సో గైస్ ఇప్పుడు మీరు అందరూ మన వీడియోస్ ఈ పర్టికులర్ క్లాసెస్ వింటా ఉన్నారు. ఇంట్లో ఈ పర్టికులర్ వీడియోలో ఎక్కడో ఒక దగ్గర తగ్గింది అని అనిపించింది ఎవరికన్నా, సంథింగ్ ఇంకా ఏదో యాడ్ అవ్వాలని అనిపించింది ఎవరికన్నా? సో ఇన్ కేస్ అనిపించినట్లయితే ఏంటిది అది? మ్యూజిక్ సార్, మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు కొంచెం మ్యూజిక్ యాడ్ చేశారనుకోండి, కొంచెం ఎంగేజింగ్ మ్యూజిక్ యాడ్ చేశారనుకోండి, ఇంకా చాలా బెటర్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, నేను లాస్ట్ 2 క్లాసెస్ వచ్చేసరికి నా వీడియోస్ ఇచ్చాను కదా, ఆ రెండు పర్టికులర్ టాస్క్లో నేను నా పర్టికులర్ ఫేస్ కలర్ కరెక్షన్ చేసి ఇచ్చాను. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నేను కలర్ కరెక్షన్ చేయలేదన్నమాట. సో మీరు అది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. సో ఆ పర్టికులర్ కలర్ కరెక్షన్ కూడా డెఫినెట్గా చేయాలి. మీరు మన కోర్స్ తీసుకున్నా కానివ్వచ్చు, పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నా, కలర్ కరెక్షన్ అనేది నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పర్టికులర్ పాయింట్ని మీరు నెక్స్ట్ టాస్క్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, కలర్ కరెక్షన్ చేశారా లేదా. ఇన్ కేస్ చేయకపోయినట్లయితే మనం ఎంతవరకు చేయగలం అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి కలర్ కరెక్షన్ అనేది చేయండి. అండ్ రిమెంబర్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సోల్ ఆఫ్ ఏ పర్టికులర్ వీడియో. సో డెఫినెట్గా దాన్ని ఎవరు ఇగ్నోర్ చేయమాకండి. క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. ఓకే, మరికల్ గారి స్కోర్ దగ్గరికి వచ్చేసేసాం. నెక్స్ట్ మరికల్ గారి స్కోర్ వచ్చేసరికి మనం సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ 5 ఇచ్చాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాప్షన్స్ 6 ఇచ్చాను. నెక్స్ట్ బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 7 ఇచ్చాను. అండ్ అదేవిధంగా పేసింగ్ కి 6 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి అసైన్మెంట్ చెక్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు కాల్ లోనే ఉన్నారా? సరే సార్, ఉన్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్టార్ లింక్ ఫైనల్లీ మన ఇండియాకి వచ్చేబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్ గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మారుమూల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ మీరు సిమెట్రికల్ గా యాడ్ చేయలేదు. ఇంకొంచెం ఈ టెక్స్ట్ మీరు టాప్ లో యాడ్ చేసేసేయండి ఈసారి. ఎందుకంటే ఇక్కడ మనకి బ్లైండ్ స్పాట్ అయిపోతుంది కాబట్టి ఈసారి ఇన్ కేస్ ఇట్లా యాడ్ చేస్తున్నట్లయితే టాప్ లో యాడ్ చేసేసేయండి క్యాప్షన్స్ అని. ఓకేనా? ఓకే సార్. వినియోగించుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే కనుక ఈవెన్ సముద్రాల్లో కూడా జస్ట్ మీ. అండ్ నైస్ వర్క్ అండి, నైస్ క్రియేటివ్ థాట్స్. ఇప్పుడు బైక్ వాడుతున్నప్పుడు, బైక్ వచ్చినప్పుడు బైక్ యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వచ్చు, సముద్రం అన్నప్పుడు ఆ వేవ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానివచ్చు. రియల్లీ అప్రిషియేట్ యువర్ క్రియేటివిటీ. అయితే కనుక ఈవెన్ సముద్రాల్లో కూడా జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక రిసీవర్ యాంటీనా, అది కూడా శాటిలైట్ పాయింట్ చేసి. ఆల్రెడీ ఇది యుఎస్. అండ్ రిమెంబర్, ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అది ఏదైనా హిట్ అయినప్పుడు మాత్రమే ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది బజ్ అవ్వాలి. లెట్ మీ షో, నేను మీకు ఒకసారి చూపిస్తాను. వినండి ఒకసారి. ఇక్కడ అది కూడా శాటిలైట్. ఇక్కడ హిట్ అయినప్పుడు ఆ పాయింటర్ వచ్చి మన ఎర్త్ కి హిట్ అయినప్పుడు ఆ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ అయింది అనుకోండి, అది ఇంకా పాయింట్. సో ఇది చాలా మూవీస్ లో వాడుతూనే ఉంటారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పర్టికులర్
సాంగ్ గుర్తుందా? వెన్నెలవే వెన్నెలవే అనే పర్టికులర్ సాంగ్ గుర్తుందా మీకు ఎవరికన్నా? ఐ షో యూ. Yes, sir. Yes. I'll explain. Let me switch my screen. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ సీన్ అబ్జర్వ్ చేయండి. మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలో. ఇక్కడ మీరు ఏమైనా క్రియేటివ్ గా అబ్జర్వ్ చేశారా ఈ సాంగ్ లో? అంటే బీట్ కి తగ్గట్టుగా డాన్స్ చేస్తారు సార్. బీట్ తగ్గట్టు డాన్స్ చేస్తే ఈ పర్సన్ ఎవరైనా అబ్జర్వ్ చేశారా? లెగ్స్ కొట్టంగా కొట్టిన సౌండ్ వస్తుంది. బీట్ కి తగ్గట్టు. ఎగ్జాక్ట్లీ. అక్కడ మనకి ఆ తెలియని హిడెన్ క్రియేటివ్నెస్ అనేది వాళ్ళు యాడ్ చేశారు. ఒకసారి నేను మళ్ళీ ఈ సీన్ చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. డిగ్ 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 అన్నప్పుడు మాత్రం అతను వాల్ హిట్ చేస్తా ఉన్నాడు. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాంటి క్రియేటివ్ గా మనం ఆలోచించినట్లయితే హిట్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ మన బ్రెయిన్ అనేది ఇల్యూషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో డెఫినెట్ గా అట్లాంటివి చిన్న చిన్న పాయింట్స్ కూడా మనం నోట్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇట్లాంటివి హోల్డ్ అనేది దొరుకుతా ఉంటాయి, మీరు అట్లా క్యాచ్ చేయాలి. ఈ సౌండ్ ఎఫెక్ట్ ఎందుకు ఉండాలి, ఆ మీనింగ్ఫుల్ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసినా కానివచ్చు, బీరోల్ యాడ్ చేసినా కావచ్చు, మనకి దాని మీనింగ్ అనేది రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఆ క్రియేటివ్ వర్క్ ని, ఎడిటర్ యొక్క క్రియేటివ్ వర్క్ ని గుర్తిస్తారు అన్నమాట చాలా మంది. ఓకేనా? ఆల్రెడీ ఇది యుఎస్, యూరోప్ ఇలాంటి దేశాలన్నిటిలోనూ ఉంది. రీసెంట్ గా వీళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అక్కడ జంప్ కట్ అనేది రాకుండా మీరు చూసుకునే కెపాసిటీ మీకు ఉంది, కానీ బట్ అది మీరు ఇగ్నోర్ చేశారు. దాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం వీళ్ళు కంప్లీట్లీ అన్లిమిటెడ్ డేటా 850 రూపీస్ కి మన ఇండియాలో ఇవ్వాలని చెప్పి 2025 ఎండింగ్ కల్లా. అండ్ ఇట్లాంటి సీన్స్ మీరు ఇంకా క్రియేటివ్ గా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీనింగ్ మొత్తం కూడా వైట్ యాడ్ చేసేసి న్యూస్ ఆర్టికల్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే న్యూస్ ఆర్టికల్ మీరు తీసుకొని ChatGPTకి చేసేసి నాకు దీన్ని 9:16 లో ఒక న్యూస్ ఆర్టికల్ గా క్రియేట్ చేసేవన్నా బ్రహ్మాండంగా క్రియేట్ చేసేస్తుంది. సో డెఫినెట్లీ ఇట్లాంటి న్యూస్ ఆర్టికల్స్ అన్నిటి కూడా ChatGPTని డెఫినెట్ గా యూజ్ చేయండి. ఓకేనా? మన ఇండియాలో ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ వచ్చింది అన్నట్టు. ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ రిలయన్స్ తో కొలాబరేట్ అవుతూ మన అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ రెండు లోగోస్ రిలయన్స్, సో ఇది ఒక షేప్ లో ఉంది, ఇది ఒక షేప్ లో ఉంది. సో ఇప్పుడు మీరు ఒక రెండు కైండ్ ఆఫ్ లోగోస్ ని ఒకేసారి రిప్రజెంట్ చేసినప్పుడు రెండు కూడా సిమిలర్ ఫార్మాట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెక్టాంగిల్ తీసుకొని దాన్ని వైట్ కలర్ యాడ్ చేసేసి దానికి రిలయన్స్ లోగో తీసుకొని దాంట్లో యాడ్ చేసేసేగలం కదా. సో అట్లా చేయాలన్నమాట. కొలాబరేట్ అవుతూ మన ఇండియాలోకి వచ్చేబోతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, నైస్ వర్క్ అండి, నైస్ మ్యూజిక్, అప్రిషియేట్ యువర్ వర్క్. లెట్స్ సే మీ స్కోర్ కార్డ్ దగ్గరికి వచ్చేద్దాం. యా, హియర్ ఈస్ యువర్ స్కోర్ కార్డ్. సో 5 ఫర్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఐ గెస్ ఐ కెన్ గివ్ యూ 6, బట్ దట్స్ మీరు ఇంకా బెటర్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ క్యాప్షన్స్ కి కానివచ్చు, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ కి కావచ్చు, అండ్ పేసింగ్ కి కావచ్చు. నేను 6 out of 6 ఇచ్చేసాను. ఓకే. నెక్స్ట్ శివ గణేష్ గారు కాల్ లోనే ఉన్నారా? మీ ఎడిట్ ని ఒకసారి చెక్ చేద్దాం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్టార్ లింక్ ఫైనల్లీ మన ఇండియాకి వచ్చేబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్ గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మారుమూల ప్రాంతాల్లో నాకు మీలో నచ్చింది ఏంటంటే, ఇక్కడ చూడండి, నేనేదో వాటర్ మార్క్ ఇచ్చానని చెప్పేసి అది వాటర్ మార్క్ ని హైలైట్ చేస్తూ మీకు అడ్డంగా అది మీరు చూడలేదు, ఉంటే ఉంది అని చెప్పేసి మీరు దాని మీద యాడ్ చేసేస్తారు. అది నాకు ఒక లైక్ క్రియేటివ్నెస్ ని యాడ్ చేసి ఇచ్చింది అనమాట. సో ఆ పర్టికులర్ పొజిషన్ లో అక్కడ ఎక్కడైతే ప్లేస్మెంట్ కావాలో, క్యాప్షన్స్ ఎక్కడైతే ప్లేస్మెంట్ కావాలో, వాటర్ మార్క్ ఉంది కదా అని ఇబ్బంది పడకుండా దాని డైరెక్ట్ గా దాని మీద యాడ్ చేసేసారు. రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. చూస్తున్నటువంటి స్టార్ లింక్ ఫైనల్లీ మన ఇండియాకి వచ్చేబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్ గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మారుమూల ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అడవుల్లో కూడా మీరు ఇంటర్నెట్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. ఆఫ్ కోర్స్, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు వేరేది పెట్టుండాల్సింది. బ్లాక్ కైండ్ ఆఫ్ స్టైల్ సౌండ్ ఎఫెక్ట్ ని మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని తీసుకున్నారు, బట్ ఇంకో వేరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మీరు తీసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా మీ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే కనుక ఈవెన్ సముద్రాల్లో కూడా జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక రిసీవర్ యాంటీనా, అది కూడా శాటిలైట్ పాయింట్ చేసి ఆల్రెడీ ఇక్కడ మీరు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా వచ్చేది అవుట్పుట్. ఇది యుఎస్, యూరోప్ ఇలాంటి దేశాలన్నిటిలోనూ ఉంది. రీసెంట్ గా వీళ్ళు బంగ్లాదేశ్ లో కూడా ఇంట్రడ్యూస్. అండ్ ఇక్కడ మీరు ఈ షేప్ అండ్ ఈ షేప్ రెండు కూడా మ్యాచ్ చేయాల్సింది, ఎందుకంటే ఇక్కడ మనకి స్కోప్ కొంచెం జూమ్ ఇన్ చేసి మీరు చేయొచ్చు. ఇక్కడ కొంచెం మీరు
కాంప్రమైజ్ అలా అనిపించింది. బట్ మీరు ఇంకా అక్కడ కూడా స్కోప్ ఉందన్నమాట. ఓకేనా, చేశారు. బంగ్లాదేశ్ కి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాకి వచ్చేసినట్టే. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం వీళ్ళు కంప్లీట్లీ అన్లిమిటెడ్ డేటా 850 రూపీస్ కి మన ఇండియాలో ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఎనీవే సూన్, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2025 ఎండింగ్ కల్లా మన ఇండియాలో ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ రిలయన్స్ తో కొలాబరేట్ అవుతూ మన ఇండియాలోకి వచ్చేబోతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నైస్ వర్క్ అండి, రియల్ అప్రిషియేట్ యువర్ వర్క్. నైస్, ఫ్యాంటాస్టిక్. అండ్ దిస్ ఇస్ సౌండ్ ఎఫెక్ట్స్. మీరు కాంప్రమైజ్ అయ్యారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేంజెస్ చేయొచ్చు కాబట్టి నేను ఇక్కడ 5 స్కోర్ కార్డ్ ఇచ్చాను. క్యాప్షన్స్ ఇంకా మీరు వర్క్ చేయాలి, సో అందుకే 4 ఇచ్చాను. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 7 అండ్ పేసింగ్ వచ్చేసరికి 6 ఇచ్చాను అనమాట. ఓకేనా, నైస్ వర్క్. సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ మన పోర్ట్ఫోలియోలో మీ అది పెట్టుకోవచ్చా సార్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో? యా, చేసుకోవచ్చు అండి. చేసుకోవచ్చు. ఎస్. సో ఇన్ కేస్ ఎవరైతే హైయెస్ట్ స్కోరర్ వచ్చి మీ ఎడిట్స్ నచ్చినాయో, సో ఇన్ కేస్ మీరు నేను ఇచ్చిన ప్రాజెక్ట్స్ కనుక అవైలబుల్ ఉన్నట్లయితే, ఎందుకంటే మనకి క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే నాకు విత్ ఒక టైం లైన్ చెప్తారు, నాకు ఆ టైంలో కల్లా నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అని అంటారనమాట. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని నేను మీకు ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఆ టైంలో అవైలబుల్ ఉన్నట్లయితే మీరు ఇంకా చేయొచ్చు, నేను డైరెక్ట్గా మీకు పేమెంట్ ఇచ్చేస్తాను. ఇన్ కేస్ మీరు అవైలబుల్ లేకపోయారనుకోండి, సో అది నేను మాత్రం ఏమేం చేయలేను కదా. సో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, సో మీకు పంపిస్తూ ఉంటాను అనమాట. హయ్యర్ స్కోరర్కి ఎవరైతే ఉంటారో, సో హై స్కోరర్కి నా టీం డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సార్ హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. యా హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇనిషియల్గా 1 day బిఫోర్ జాయిన్ అయ్యాను సార్ మీ క్లాస్లలో. ఓకే. ఇప్పుడు ఇనిషియల్గా నాకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ వచ్చినా ఎలా క్లారిఫై చేసుకోవాలి సార్? ఇన్ కేస్ మీరు కోర్స్ మెంబర్ అయితే మనకి ఎవ్రీ మంత్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుందండి. ఇన్ కేస్ మీరు అక్కడి నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మీరు పర్సనల్ ట్రైనింగ్ మెంబర్ అనుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్గా నా నెంబర్ మీకు యాక్సెస్ వస్తుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ జస్ట్ వాంట్ టు ప్రమోట్ వన్ థింగ్, మనకి ఎల్లుండి అంటే మండే నుంచి పర్సనల్ ట్రైనింగ్ 24th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. పర్సనల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే కంప్లీట్లీ నా మెంటర్షిప్లో ఉంటారనమాట. మీరు ఒకసారి ఏం చేస్తారంటే మన సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పర్సనల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఈ పర్సనల్ ట్రైనింగ్ బ్లాక్లోకి వెళ్ళారనుకోండి, ఈ వీడియో ఇగ్నోర్ చేసాను. ఈ వీడియో కొంచెం ఓల్డ్ వీడియో అనమాట, ప్రైసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, సో దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఇన్ కేస్ మీకు ఇంకా ట్రస్ట్ రాకపోయినట్లయితే కొంచెం కిందకు వచ్చారనుకోండి, మన స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఉంటాయి అనమాట. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మన స్టూడెంట్ టెస్టిమోనియల్స్ కూడా వాచ్ చేసుకొని మీకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్రెసెంట్ లైవ్లో కూడా మన తేజోన్మయ్ గారు ఉన్నారు. షీఈ్ అవర్ లాస్ట్ బ్యాచ్ మెంబర్ అనమాట. సో తేజోన్మయ్ గారు, ఇఫ్ యూఆర్ మీరు ఏమన్నా మన ట్రైనింగ్ ఎట్లా ఉంది, ఏంటి జెన్యున్గా మీకు సర్వీస్ అందిందా, నా సపోర్ట్ ఎట్లా ఉంది, ఏమన్నా ఒక కపుల్ ఆఫ్ వర్డ్స్ చెప్తారా? షూర్ సార్. డౌట్స్ ఎప్పుడన్నా అడిగినా కానీ మనకి వెంటనే రిప్లై వస్తుంది. సో మీకు నేనైతే బేసిక్ లెవెల్ నుంచి నేను ఇప్పుడు ఏదన్నా ఇచ్చినా కానీ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మనకి పర్సనల్ ట్రైనింగ్ అయిపోయేసరికి యూ విల్ గెట్ కాన్ఫిడెంట్. నా తరపు నుంచి వాట్సాప్ సపోర్ట్ కానివ్వచ్చు, డౌట్స్ క్లారిఫికేషన్ సపోర్ట్ అంతా కూడా మీకు ప్రాపర్గానే వచ్చింది కదా? ఎస్ సార్. ఒక్కోసారి అవైలబిలిటీలో లేకపోయినా ఖచ్చితంగా మనకి రిప్లై అయితే వస్తుంది. మనం ఇప్పుడు చూసుకోకపోయినా సార్ డే ఎండ్ కల్లా ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది. నా విషయంలోనే నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఫస్ట్లో ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ సెట్ అవ్వలేదు. సో సార్ బిజీలో ఉన్నా కానీ నా కోసం టైం తీసుకొని హెల్ప్ చేశారనమాట. ఏ టైప్ ఆఫ్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి అదంతా నాకు నిజంగా ఆ రోజు చాలా బాగా హెల్ప్ చేశారు. యాక్చువల్గా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి మండే స్టార్ట్ అవబోతుంది అనమాట, రేపు కాకుండా ఎల్లుండు. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు ఒకసారి ఈ పేజ్ చెక్ చేయండి. ఈ పేజ్ చెక్ చేసిన తర్వాత ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన టీం నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు మన టీంని కాంటాక్ట్ అవ్వచ్చు. సో టీం నెంబర్ కూడా నేను మీకు వాట్సాప్ కమ్యూనిటీలో ఒకసారి డ్రాప్ చేస్తాను, చాట్లో డ్రాప్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే మన టీంని కాంటాక్ట్ అవ్వండి. మన జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. డైరెక్ట్గా కాల్ అంటే కొన్నిసార్లు కనెక్ట్ అవ్వకపోవచ్చు. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మన టీం నుంచి మీకు రిప్లై వస్తుంది అనమాట. ఓకే గైస్, క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్ మళ్ళీ నేను మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ టైంలో కనెక్ట్ అవుదాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ అండి.